దేవుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. సేవకులకి, సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. నిజంగా అసలు అభిషేకం తీసుకోవాలని నాకు మొట్టమొదట చర్చిలో జకరియా పాస్టర్ గారు మాట్లాడినప్పుడు నాకు పేరపన కలిగింది. ఎవరైనా లెగండమ్మ అన్నప్పుడు అసలు నాకంటూ ముందుగా సిద్ధపడలేదు, అలాగని ఆ మనసు కూడా లేదు. కానీ ఆ రోజు మాటలు నా హృదయానికి తగిలినప్పుడు నిజమే కదా, నా ఇంటి కోసం, నా కుటుంబం కోసం కాస్త చిన్న సాక్ష్యంతో గ్రామంలో బ్రతుకుతున్నాను. దేవుడి కోసం ఎందుకు బ్రతకకూడదు? బైబిల్లో అనేక మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు కూడా నాలాంటి వారే కదా, ఆ రోజుల్లో దీవెన పొందుకున్నారు. నేనెందుకు అవ్వకూడదని నాకు లోపల నుంచి అదొక వేదనలాగా వచ్చి నిజంగా అసలు ఆ రోజు కన్నీరు వచ్చింది. నాకే తెలియదు అసలు నేను లెగుస్తానని. దేవుడు ఎంతగానో బలపరిచి నువ్వు ఆ పని చెయ్యగలవు మాట్లాడనేప్పుడు చింతకానికి ఆ రోజు లేచి ఇక్కడ పోరం సంఘంలో నేను మాట్లాడాను. నేను అభిషేకం తీసుకుంటున్నా, సిద్ధపాటు కలిగి ఉంటానని. నిజంగా అలాగే దేవుడు కృపను బట్టి రంజిత్ ఉపనాయ్ గారు రావడం, జకరియా పాస్టర్ గారు ప్రోత్సహించడం, లేకపోతే ఆయన మనం చూడలేము, ఇప్పటికీ చూడలేము. నాకైతే అనిపించింది నిజంగా దేవుడు మనకిచ్చిన ఆత్మీయ తండ్రుల వల్ల ఇంకొక పెద్ద ఆత్మ తండ్రిని మనం చూడగలిగాం. నిజంగా అద్భుతం. అలాగే అభిషేకంకు కూడా అందరూ 11 మంది అనుకుంటారు, కానీ 12 మంది అని నేను ఎక్కేసాను. ఆ ఆలోచన నిజంగా దేవుడు కొందనాలు. అలనాడు ఏసైకడు ఉన్నోళ్ళు కూడా 12 మంది శిశువులే, కానీ మనం కూడా స్త్రీలుగా ఒక శిశువులాగే దేవుడి దృష్టిలో మనం లెక్కకి సరిపోయాం. నేను చాలా సంతోషించాను. నిజంగా అసలు ఆ అభిషేకం పొందుకున్న నాకు అర్హత లేదు, నేనేం చేయగలనని మనసులో కొంచెం పశ్చాత్తాపం. అప్పుడప్పుడు వచ్చేది వేరు, కానీ అప్పుడు వచ్చింది వేరు. అదొక ఆత్మీయంగా దేవుడు నాకు లోపల నుంచి హృదయపూర్వకంగా వచ్చింది. దేవుడు కొందనాలు. నాకు మళ్ళీ జక్కులో కూడా తను ముగ్గురికి పరిచర్య అప్పచెప్పినప్పుడు పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడి ఆ మంట పెట్టి నిజంగా మనం చెయ్యగలమని తెలిసి దేవుడే అది నిర్ణయించాడు. అది మన ఆలోచన అయితే కాదు, అలాగని పాస్టర్ గారు కూడా ఆలోచించలేదు. నిజంగా అది దేవుడు కృపే. అయితే అప్పుడు నాకు ఇచ్చిన ముగ్గురు, సీతమ్మ, ఇండమ్మ ఇద్దరిని ఇచ్చారు. అలాగే మా ముగ్గురు కూడా ఒకే మనసు కలిగి నేను ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా దేవుడు కృప మా పైన ఉండి తన బలము శక్తినిచ్చి తన కంచి మాతో ఉంటే తప్పక మేము వెళ్ళిన గ్రామాలు మమ్మల్ని చూసి వాళ్ళలో ఒక మంచి మార్పు వచ్చి కొంచెం వాళ్ళకి మాకు చిన్న స్నేహం ఏర్పడితే ఒకరికొకరు పరిచయం అయ్యి చక్కగా మాట్లాడుకుంటూ దేవుడు వాక్యం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పే జ్ఞానము దేవుడు మా ముగ్గురికి ఇవ్వాలని ఆశపడి ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. కొంచెం మా బ్రతుకులు దేవుడికి తెలుసు, మీకు తెలుసు. చాటు మురుగనేది ఏమీ లేదు. కొంచెం పనిపాట్ల వల్ల దూరం అవ్వకూడదు. ఎండమ్మ అయితే స్థిరంగా ఉంటది, ఎందుకంటే తన రుద్రాలు ఇంకెనక ముందు ఎవరిని చూడవసరం లేదు. తల్లి పొందనాలు. కానీ కొంచెం పిల్లల వల్ల, పరిస్థితుల వల్ల ఏదైనా గ్రామానికి వెళ్ళిపోయినా, పనికి వెళ్ళిపోయినా అమ్మో దూరం అయిపోతామేటని భయము, ధైర్యం మాలో దేవుడు పెట్టాలని అందరం ప్రార్థన చేస్తే తప్పక దేవుడి పని చేద్దాం. ఎందుకంటే మన పని కంటే దేవుడి పని ఎక్కువ సమయం ఇస్తే మన పని దేవుడే చూస్తాడనే నమ్మకంతోనే నేను అడుగుతున్నాను. దేవుణ్ణి కూడా నేను అలాగే ప్రార్థన చేస్తాను. దయచేసి మనం ఎంతమంది అయితే సిద్ధపాటు కలిగాము, 3 సంఘాల బిడ్డల గురించి కూడా అందరూ ప్రార్థన చేయండి. నిజంగా అసలు ఏదీ లేదు, నాకు ఎవరు తోడు లేరు, నేను అంటదాన్ని అనుకున్న ఫీలింగ్ లో నేను చాలా సార్లు ఉండేదాన్ని. కానీ అంచంచులుగా ఈ పోరం గ్రామంలో సేవ చేస్తున్న అమ్మగారితో కలిసి ఉన్నప్పుడు ఒక్కొక్క సేవకులు వచ్చినప్పుడు ఒక్కొక్క వాక్యం నాకు ముందే చాలా బాగా అర్థమయ్యేది. మా కోసం తప్పక మీరు అందరూ ప్రార్థన చేయండి. అందరం కూడా అలాగే యథార్థ హృదయం కలిగి చిన్నదావని పెద్దదావని, మన ఇంట్లో సమస్యలు అవని, సంఘంలో సమస్యలు అవని కలిసి పంచుకొని కలిసి కట్టుగా ఒక తల్లి పిల్లల వల్లే ఉండాలని నా ఆశ. అప్పుడే మన ఇల్లు బాగుంటది, సంఘము బాగుంటది, మనం ఏరే ఊరు వెళ్ళినా వాళ్ళు కూడా బాగుంటారు. ఎందుకంటే వీళ్ళంతా ఐక్యత కలిగి ఉన్నారా, ఒక తల్లి పిల్లలు బలాని సంఘం నుంచి వచ్చారు,
ఫలాని సత్య బోధలో నుంచి వచ్చారని ఒక చిన్న సాక్ష్యంతో రేపొద్దున మనం మరణించిన మన మనసు తేలిగ్గా ప్రశాంతంగా మరణిస్తుందని ఆశపడతానని మీరు అందరూ ప్రార్థన చేయండి. నిజంగా ఈ పరిచర్య అంతం వరకు కొనసాగాలని, ఎవరు తట్టుకోకుండా కష్టమవని నష్టమవని, మన అల్లుడే మనల్ని తిట్టని, కూతురే నన్ను కొట్టని, అన్ని విషయంలో అందరము కలిసి ముందుకు కొనసాగుదాం. దేవుడు ప్రేమను కలిగి అవసరమైతే ఒక గ్రామానికి ఒకరు ఇద్దరు తక్కువైన ఒక్కరెళ్ళైనా మరణమైన రాళ్ళు దెబ్బలైన సిద్ధపాటు కలిగి మంట కలిగి మనం ముందుకు నడిస్తే దేవుడు దీవెన ఎప్పుడు మనకు తోడు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతాం. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన కాదు. ఆమేన్.